విప్లవ పార్టీలోనే లేకుండా చేస్తామని ప్రభుత్వాలు చెబుతుంటే మరోపక్క విప్లవ పార్టీలో చేరుతున్నారు. దీంతోపాటు విప్లవ పార్టీ నాయకులు మనకేమంటున్నారో తెలుసుకుందాం. ఈరోజు సిపిఎంఎల్లో ప్రజా కళా మండలి సమ్మన్న చేరిన పరిస్థితి. ఫస్ట్ మనం సీనన్న నుంచి తర్వాత మాట్లాడేది. అన్న ఏంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అరుణోదయ కళారంగంలో కామ్రేడు సమ్మన్న తన చేరుటకు సంసిద్ధతను వ్యక్తం చేసిండు. అట్లా పార్టీలో సాధారణంగా తనను ఆహ్వానించినాం. ఇవాళ దేశంలో రాష్ట్రంలో విప్లవ శక్తులు విడివిడిగా ఉన్నటువంటి క్రమంలో వ్యక్తులుగా కాకుండా ఒక వ్యవస్థలో ఈ మార్పు కోసం జరిగేటువంటి ఉద్యమాలలో సమిష్టిగా ఉద్యమాలు నిర్వహించడానికి గాను సమ్మన్న చేరిక ఉపయోగపడుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. తను ఒక 30 సంవత్సరాలుగా కార్మికుడిగా ఉంటూనే ఉద్యోగిగా ఉద్యమాలు కూడా కొనసాగిస్తూ సమాంతరంగా కళారంగంలో పనిచేశాడు. ప్రజా ఉద్యమాలకు పెద్ద ఊపినిచ్చాడు. తను రిటైర్ అయిన తర్వాత కూడా తన శక్తిని మొత్తం కూడా ప్రజా ఉద్యమాలకు కేంద్రీకరించడానికి, ప్రజా ఉద్యమాలని బలోపేతం చేయడానికి, తన శక్తి మేరకు పనిచేయడానికి సంస్థలో చేరాడు. ఆ మేరకు కళారంగం కానీ పార్టీకి కానీ ఇది ఉద్యమానికి శక్తిని పెంచే విధంగా ఉంటుందని మేము భావిస్తాం. ఏంటన్నా ఒక పక్క కమ్యూనిస్టు పార్టీలే అంతరించిపోతాయని ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఎట్లా చూడొచ్చు? ఇవాళ బీజేపీ ప్రభుత్వం కొన్ని టార్గెట్లు పెట్టింది. 2026 మార్చి వరకు అసలు కమ్యూనిస్టు పార్టీల భావజాలం లేకుండా, లేదు విప్లవ సంస్థలు లేకుండా చేస్తాననేటువంటిది అది కళ మాత్రమే. ఇది మూర్ఖత్వపు ఆలోచన కూడా, లేకపోతే మూర్ఖత్వ ప్రకటనలు కూడా. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ దేశంలో అనేకం వచ్చారు పోయారు. వాళ్ళ వ్యక్తుల్ని కొంతమందిని ఏమన్నా భౌతికంగా లేకుండా చేయొచ్చాం, కానీ భావజాల పరంగా ఎప్పుడు ఉంటుంది ఇది. ఈ సమాజంలో మార్పు వచ్చే వరకు, ఒక సమసమాజం ఏర్పడే వరకు ఉంటుంది. దోపిడీ సమాజం అంతమయ్యే వరకు వర్గ పోరాటాలు ఉంటాయి, అదేవిధంగా ఉద్యమాలు ఉంటాయి, ప్రజా ఉద్యమాలు ఉంటాయి. అవి ఆ ఉద్యమాలను ఎవరు కూడా నాశనం చేయలేరు. వ్యక్తులను చంపినంత మాత్రాన భావజాలం ఎప్పుడు కూడా పోదనేటువంటిది ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా వాళ్ళు గుర్తుంచుకోవాలా. గత ఆచరణను, గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలా. గత అనేక ప్రభుత్వాలు అనేక ఆపరేషన్లు చేసినాయి. ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు ఆగలేదు, ఇప్పుడు కూడా ఆగవని మేము స్పష్టం చేస్తున్నాం. ఏం చెప్పు ప్రజలకు సిపిఎం? ఇవాళ ఉన్నటువంటి సమాజం అసమానతల సమాజం. కొద్దిమంది దగ్గరే సంపద కేంద్రీకృతమైంది. కింది వర్గాలన్నీ కూడా ఇంకా వాళ్ళు పేదవాళ్ళుగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇది అనేక గణాంకాలు ఇవాళ చెప్తా ఉన్నాయి. అందుకే ఈ సంపద అంతా కూడా వాళ్ళ జాతీయం చేయబడాలి. ఈ సంపద అంతా కూడా పేద ప్రజలకు చెందాలి. కొద్దిమంది కార్పొరేట్ల సంపద పెరగడంగా దేశ అభివృద్ధి అంటే, కింది వర్గాలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. వాళ్ళ తలసరి ఆదాయం పెరగాలి తప్ప పెద్దవాళ్ళతో కలుపుకొని తలసరి ఆదాయం పెరగడం కాదు. అందుకే మేము కోరేటువంటిది వాళ్ళ పేద ప్రజలు, ఇవాళ 80% ఉన్నటువంటి వివిధ వర్గాలన్నీ కూడా ఒక నూతన సమాజం కోసం ఇవాళ ఎర్రజెండా పార్టీలను ఆదరించాలి, విప్లవ సంస్థలను ఆదరించాలి. ఈ ప్రాంతంలో గత 4 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి న్యూ డెమోక్రసీ పార్టీ అనేక ఉద్యమాలని, రైతాంగ ఉద్యమాలని, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలను చేసింది. భూములు పంచింది, పేదలకు ఇల్లు పంచింది, కార్మిక రంగంలో పనిచేస్తూ ఉంది, కళారంగంలో పనిచేస్తూ ఉంది. కనుక మా సంస్థకు మీరు మద్దతు ఇవ్వండి. ఈ సమాజ మార్పుకు ప్రజా ఉద్యమాలు, తిరుగుబాటు తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ వ్యవస్థలో సమస్యలు పరిష్కారం కావు కనుక ఈ ఉద్యమాల్లో పాల్గొనండి అని ప్రజలకు మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా ఒక నూతన సమాజాన్ని నిర్మించే ఆలోచన కొద్దీ ప్రజా సంఘాలని ఈరోజు మొత్తం ఏకతాటిపై తీసుకొచ్చి ఒక మహా ఉద్యమంలో నడిపేయాలని, భూమి కోసం, ముక్తి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ముందుకు తీసుకుపోయి ప్రజలను ఐక్యమంది చేసి ఈ కాషాయకార వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి, అందులో భాగంగానే నేను కూడా ఇప్పుడు సిపిఐఎం న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏ సంఘం న్యూ డెమోక్రసీ అయితే ఉన్నదో ఆ సంఘంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సెక్రటరీ ఉన్నాడు, మాట్లాడు. వాస్తవానికి ప్రజా ఉద్యమాలలో, అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ఉద్యమాల్లో కూడా తన వాణిని బాణిని వినిపించిన ఆర్టీసీ సమ్మన్న ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, అదేవిధంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో ఆహ్వానిస్తూ ఆయనను కూడా ఈరోజు నుండి
న్యూ డెమోక్రసీ కార్యకలాపాల్లో అరుణోదయ సాంస్కృతిక రంగాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొని తను ఇంకా కూడా ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేయడం కోసం ప్రజల సమస్యల మీద తన బాణిని నింపేయడం కోసం వస్తున్న సమ్మన్నని న్యూ డెమోక్రసీ పార్టీలో ఆహ్వానిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు పాలక వర్గాలన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా సమస్యలని ముందుకు తీసుకొస్తున్నాం, కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్యూర్ అవుతున్న సందర్భాల్లో సమ్మన్న లాంటి వాళ్ళు ఈరోజు న్యూ డెమోక్రసీ పార్టీలో కానివ్వండి, అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో కానివ్వండి, ఇలాంటి వాళ్ళు రావడం వలన పార్టీకి కానివ్వండి, అదేవిధంగా ప్రజా రంగాలకు కానివ్వండి బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజా ఉద్యమాల మీద పోరాటం చేయడానికి అనేక మంది ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమాలలో బలోపేతం చేసి ఉద్యమాన్ని ముందు తీసుకునే విధంగా చాలామంది ముందుకు రావాలి. ఆ దశలో వచ్చిన సమ్మన్నకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జరగబోయే ఉద్యమాల్లో నీ వాణిని వినిపించే విధంగా ఉండాలని సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా సమ్మన్నకు అన్ని విధాలుగా సహకారాలు ఉంటాయని కోరుతా ఉన్నాం. ఒక పాట విపరీతంగా అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వము మావోయిజాన్ని నక్సలిజాన్ని అంతమొందిస్తామని చెప్పేసి విపరీతమైనటువంటి ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. అలాంటి వీరులను తలుచుకుంటూ దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కూనలార, దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కూనలార, ఎర్ర పూల దండాలేస్తామో మా బిడ్డలార, ఎర్ర పూల దండాలేస్తామో ఎదల మిమ్ము దాసుకుంటాము మా అమరులార, ఎదల మిమ్ము దాసుకుంటాము. అరే పొయ్యి మీద కుండ పెట్టలేదు బాలంత పాలియలేదు, పొయ్యి మీద కుండ పెట్టలేదు అంబా అంటూ లేగా ఏడ్చను మా బిడ్డలారా, అంబా అంటూ లేగా ఏడ్చను. ఆ వరం మీద నడిచేటప్పుడు వంగి నాట్లేసేటప్పుడు, వరం మీద నడిచేటప్పుడు అరే కొడవలెత్తి కోసేటప్పుడు, మోతలెత్తి మోసేటప్పుడు, కోణలెత్తి కోసేటప్పుడు, మోపులెత్తి మా గుండెలల్లో కలుకోమంటారు మా బిడ్డలారా, గుండెలల్లో కలుకోమంటారు. మదిలోన మెదులుతుంటారు మా అన్నాలార, మదిలోన మెదులుతుంటారు. అట్లనే మేము చెప్తున్నాం, ఈ దేశంలో ఆకలి దరిద్రం అసమానతలు ఉన్నంతకాలం విప్లవం అనేది చావదు. అందుకే విప్లవం పిరంగి గుండ్లు మోగుతున్నగా ఆయుధాలు మా భుజం పైననే, ఆయుధాలు మా భుజం పైననే, అరే అడ్డంకులు మాకెన్ని వచ్చిన ఆయుధాలు మా భుజం పైననే, ఆయుధాలు మా భుజం పైననే. విప్లవ శత్రువులార వినండి, విప్లవానికే మా జన్మ, విప్లవానికే మా జన్మ, విప్లవానికే మా జన్మ. మృత్యువుతోనే పాట పాడుదాం విప్లవమానికి లాల్ సలాం, విప్లవమానికి లాల్ సలాం, విప్లవమానికి లాల్ సలాం, విప్లవమానికి లాల్ సలాం. ఇప్పుడు మేము న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అనుబంధంగా ఉన్న కళారంగం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ఈ రంగం ఎప్పుడు కూడా ప్రజల పక్షా నుండి ప్రజల కష్టాలను ఏ విధంగానైతే దోపిడీ చేస్తుందో దానిపైన గలం విప్పి ప్రజలను చైతన్యవంతులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది అరుణోదయ. ఈ సందర్భంగా మరి ఆర్టీసీలో పనిచేసి కార్మికునిగా ఒక 30-35 సంవత్సరాలు పనిచేసి అతని శక్తిని అంతా ఉపయోగించి కార్మికుల పైన కానీ ఈ దోపిడీ వర్గం పైన కానీ ఎలాగైతే దోపిడీ చేస్తారో దాని మీద పాటలు రాసి అల్లి ఆయన గలం విప్పి ప్రజలను కార్మికులను ఎంతో చైతన్యవంతం చేసిండు. కాబట్టి ఈరోజు చూసుకున్నట్టయితే ఎవరో ఒకరు అంటే పాయలుగా పోరాడితే పలసనవుతుంది మన బలమని అతడు భావించి మనం ఒక బలమైన కళారంగాన్ని నిర్మించడం కోసం మరి ఆడపు సమ్మన్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రంగంలో చేరిండు. ఆయనను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి అయినా కూడా ఇప్పుడు ప్రజల కోసం మరి కార్మికుల కోసం ఎన్నో పాటలు పాడి ప్రజలను చైతన్యవంతం చేసి విప్లవంతం రావటం కోసం కృషి చేస్తాడని కూడా మేము ఆశిస్తున్నాం. మరి మాకు అరుణోదయ కూడా మరి చాలా ఒక బలం ఏర్పడుతుంది. కాబట్టి
ఇప్పటి నుంచి మేము ఈ దోపిడీ సామ్రాజ్యం పైన కానీ విష సంస్కృతుల పైన కానీ సామ్రాజ్యవాదం పైన కానీ గలం విప్పి గొంతు విప్పి మేము ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజా పోరాటాలకు ముందుండి మరి ఈ దోపిడీ సామ్రాజ్యాన్ని కూల్చేంత వరకు మేము పోరాడతామని కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మరి అదేవిధంగా సమ్మన్న ఏదైతే ఇంతకుముందు ప్రజాకళా మండలిలో పనిచేసిండో మంచి చురుగ్గా పనిచేసిండు. మరి అందుకు మేము అందుకు మేము కూడా గర్వపడుతున్నాం. మరి ఇప్పుడు కూడా అదే విధంగా మరి ప్రజలల్లా చైతన్యవంతం చేయటం కోసం ఈయన ముందుకు వస్తుండు. కాబట్టి అతనికి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే దక్షిణ భారతం జరుగుతున్నటువంటి ఈ తుపాకుల మోతను ఆపాలని ప్రజలందరూ కోరుకుంటాం. దండాకారణ్యం మీద ఓ రాజను దండిగ బలగాలు ఏందిరో ఈ రోజున దండాకారణ్యం మీద ఓ రాజను దండిగ బలగాలు ఏందిరో ఈ రోజును దండాకారణ్యం పైన ఓ రాజను దండిగ బలగాలు ఏందిరో ఈ రోజున దండాకారణ్యం మీద ఓ రాజను దండిగ బలగాలు ఏందిరో ఈ రోజు మన మూలవాసులే ఈ దేశ బిడ్డలు మన మూలవాసులే ఈ దేశ మన మూలవాసులే ఈ దేశ బిడ్డలే మన మూలవాసులే చల్ ఆదివాసి జాతినంత కక్షగట్టి సంపుతుంటే ఆదివాసి జాతినంత చల్ ఆదివాసి జాతినంత కక్షగట్టి సంపుతుంటే ఆదివాసి జాతినంత చల్ బుద్ధిజీవులైనా మనము ఓ రాజనో చూసుకుంటా ఎట్లా ఉందము ఈ రోజున దండాకారణ్యం మీద ఓ రాజనో దండిగ బలగాలు ఏందిరో ఈ రోజున దండాకారణ్యం మీద ఓ రాజనో దండిగ బలగాలు ఏందిరో ఈ రోజున దండాకారణ్యం మీద ఓ రాజన దండిగ బలగాలు ఏందిరో ఈ రోజున ఆపరేషన్ గల్చిరోలి బస్తర్ బీజాపూరు ఆపరేషన్ గల్చిరోలి బస్తర్ బీజాపూర్ చల్ దంతెవాడ కాంకేరు కర్రెగుట్టల చుట్టుముట్టి దంతెవాడ కాంకేరు కర్రె చల్ దంతెవాడ కాంకేరు కర్రెగుట్టల చుట్టుముట్టి దంతెవాడ బల 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 హ నిరాయుధుల కాల్చి చంపిరి ఓ రాజనో సంపినోనికి రివార్డు ఇచ్చిరి ఇది ఏమి న్యాయమో దండాకారణ్యం మీద ఓ రాజనో దండిగ బలగాలు ఏందిరో ఈ రోజున దండాకారణ్యం మీద ఓ రాజనో దండిగ బలగాలు ఏందిరో ఈ రోజున ఇది పరిస్థితి. ఈరోజు సమ్మన్న చేరికతో నూతన ఉత్సాహం ఉంటుందని గతంలో అరుణోదయ కీలకంగా ప్రజల్లో సమస్యలపై ఎప్పటికప్పుడు గలమెత్తిన పరిస్థితి ఇప్పుడు కూడా అదే ఉండబోతుందని చెబుతున్న పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.